జ్యోత్స్న అమ్మా నాన్న అయితే ఇంటికి వచ్చారనమాట. జ్యోత్స్న వాళ్ళ ఇంటికి వచ్చి ఉన్నారనమాట. కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం చేశారండి అసలు, ఆడసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే చాలా బాధగా ఉంది అని అంటే, ఇంకా జాబ్లో నుంచి కూడా తీసేశారని వాళ్ళ ఆయనతో అంటూ ఉంటుంది అనమాట జ్యోత్స్న వాళ్ళ అమ్మ. అప్పట్లోగా జ్యోత్స్న వాళ్ళ తాతయ్య జ్యోత్స్న అయితే దిగుతూ ఉన్నారనమాట. మెట్ల మీద నుండి దిగుతూ జ్యోత్స్న వస్తుంది. ఏం ఏం జరిగింది అని అంటే, ఏం జరగాలి అసలు అని చెప్పేసి అయితే జ్యోత్స్న వాళ్ళ అమ్మ అంటూ ఉంటుందన్నమాట. కార్తీక్ని జాబ్లో నుంచి ఎందుకు తీసేశారు అని చెప్పేసి అంటూ ఉంటే, అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే మేము ఎవరిని తీయలేదు, అతనే బతిమాలినా సరే బావ వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. బావ అలా వెళ్ళిపోతూ ఉంటే ఎలా చూడగలిగేవే అని చెప్పేసి అయితే జ్యోత్స్న వాళ్ళ అమ్మ అన్నదన్నమాట. మేము ఇప్పుడు ఏమైనా ఆవిడని బతిమాలాలా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పారిజాతం అయితే వచ్చి అంటూ ఉంటుందన్నమాట, కాలు పట్టుకోవాలా అని చెప్పేసి అంటే. వాడు ఆల్రెడీ ఇంట్లో నుంచి పంపించేశారు, ఇప్పుడేమో జాబ్లో నుంచి కూడా తీసేశారు అని అంటే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే అంటూ ఉంటుందన్నమాట. మేము ఎంత బతిమాలినా సరే బావ వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు అని అంటే, ఇప్పుడు అక్కడ ఉన్న పారిజాతం వచ్చి ఏమి ఇప్పుడు వెళ్ళిపోతున్న అతన్ని కాలు పట్టుకొని లాగాలా అంటే, లాలు పట్టుకొని లాగడం కాదు, అతను ఎంత బాగా పనిచేస్తారు ఇంట్లోన కంపెనీ అయినా కానీ సొంత బావే నీకు అని చెప్పేసి అయితే జ్యోత్స్నకైతే అంటూ ఉంటున్నారనమాట. మీరు కార్తీక్ గురించే కాదు, కాంచన గురించి అక్క గురించి అయితే మాట్లాడాలి, ఆలోచించాలి కాంచన గురించి అని అంటే, అప్పుడు వాళ్ళ తాతయ్య అయితే జ్యోత్స్న వాళ్ళ తాతయ్య అంటున్నవాడు, నేను కాంచన గురించి ఆలోచించలేదు అనుకోండి, అతనైనా నేను పెంచి పుట్టి పెరిగించినందుకు కార్తీక్ నా గురించి ఆలోచించాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. మీరు పెంచారని చెప్పేసి అయితే ఇంట్లో నుంచి గెంటేయకూడదు కదా అని చెప్పేసి అయితే జ్యోత్స్న వాళ్ళ అమ్మ అంటుందన్నమాట. అంటూ ఉంటుంటే, మేమేమీ గెంటేయలేదని చెప్పేసి అయితే జ్యోత్స్న అంటుంది. నువ్వు నోరు మూసుకో, అసలు ఏం మాట్లాడుకు అని చెప్పేసి అయితే జ్యోత్స్న తల్లి అంటూ ఉంటుంది అన్నమాట జ్యోత్స్నకి. అవును మరి బావ అందరినీ వదిలేసి ఓన్లీ దీప కోసం అయితే ఇంట్లో నుంచి వదిలి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట జ్యోత్స్న. ఇప్పుడు అక్కడ ఉన్న పారిజాతం ఏమో అంటూ ఉంటుంది, ఏంటి ఇప్పుడు అతను లేకపోతే ఇంకొకరు దొరకరా ఏంటి మా ఆఫీస్లో జీఈఓ పోస్ట్కి అయితే చెప్పేసి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అవును సీఈఓగా బావ కాకపోతే ఇంకొకరు వస్తారు, బావని ఎంత బతిమాలినా సరే ఉండట్లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే, అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య ఏమో అంటూ ఉంటున్నారు, ఆడు మనం వదిలిసి వెళ్ళిపోయాడు, మనం అయితే భయపడవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న పారిజాతం ఏమో ఒకరు కాకపోతే ఇంకొకరు ఉంటారని అంటే, జ్యోత్స్న వాళ్ళ తండ్రి ఏమో వాడు చాలా తెలివైన వాడు, చాలా క్రియేటివిటీ ఉండేవాడు, చాలా బాగా సజెషన్స్ ఇస్తాడు. అప్పట్లో అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్న వైపు అయితే చూస్తూ ఉన్నారనమాట. జ్యోత్స్న వాళ్ళ నాన్న వైపు. ఆడు లండన్లో చదువుకున్నప్పుడు కూడా సజెషన్స్ ఇచ్చేవాడు, రెస్టారెంట్స్కి సలహాలు ఇచ్చేవాడు అని చెప్పేసి అంటూ ఉంటే, జ్యోత్స్న తల్లి ఏమో చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అలాంటి వాడిని మనము వదులుకుంటే చాలా ఏదైనా వర్క్ పాడవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట. వాళ్ళ అమ్మ ఏమో చాలా కోపంగా వాళ్ళ నాన్న వైపు అయితే చూస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.